తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వరదల్లిపోయింది, బురద మిగిలింది. కామారెడ్డి జనం ఇప్పుడు బురదతో తంటాలు పడుతున్నారు. బియ్యం, ఉప్పు, పప్పు ఏమీ లేకుండా పోయాయి. కనీసం తాగడానికి కూడా శుభ్రమైన నీళ్లు లేని పరిస్థితి. కామారెడ్డి టౌన్లో ఏ కాలనీని చూసినా బురదమయమే. నిత్యావసరాలు నీటిపాలయ్యాయి. దీంతో సహాయక చర్యలు ప్రారంభించారు అధికారులు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. దశాబ్దాల చరిత్రలో కామారెడ్డిలో ఎన్నడూ లేనంతగా వర్షం కురవడంతో కామారెడ్డి పెద్ద చెరువు ఉన్నటువంటి వరద నీరంతా ఇక్కడ ఉన్నటువంటి కాలనీలను ముంచెత్తింది. ప్రస్తుతం మనము కామారెడ్డి పెద్ద చెరువుకు సమీపంలో ఉన్నటువంటి జిఆర్ కాలనీలో ఉన్నాం. జిఆర్ కాలనీలో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ దాకా వరద నీరు వచ్చి చేరింది. గ్రౌండ్ ఫ్లోర్స్ పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా వర్షం కురుస్తోంది. జోరుగా భారీ నుంచి అతి భారీ వర్షం మొదలైంది. వెనక ఉన్నటువంటి పెద్ద చెరువు వరద నీరంతా వచ్చి చేరడంతో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కట్టుబట్టలతో వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఇంటి నిండా బురద చేరిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మార్కింగ్స్ చూస్తేనే అర్థమవుతుంది ఎక్కడి దాకా వాటర్ లెవెల్ వచ్చి చేరిందో. పైన ఉన్నటువంటి ఆ మార్కింగ్ వరకు వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ లేకపోతే కొంతమంది ఎవరైతే డోర్స్ కూడా వేయకుండా వెళ్ళిపోయారో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామానంతా కొట్టుకుపోయిన సిచ్యువేషన్ కూడా ఈ జిఆర్ కాలనీలో ఉంది. ప్రస్తుతం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళినటువంటి వాళ్ళంతా వరద తగ్గుముఖం పట్టింది కాబట్టి కాసేపట్లో ఇంటికి చేరుకోబోతున్నారు. ఇన్ కేస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇదంతా చూస్తే వాళ్ళు ఒక ఆవేదనకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇదంతా క్లీన్ చేసుకోవాలంటే వాళ్ళకి ఎటు చూసినా వాటర్ లేవు. చుట్టూ వరద నీరు ఉంది కానీ వీటన్నిటినీ క్లీన్ చేసుకోవాలంటే సంపులో ఉన్నటువంటి దాంట్లోకి వరద నీరు వచ్చి చేరింది. చెత్తా చెదారం క్లీన్ చేసుకోవాలన్నా వాటర్ లేనటువంటి పరిస్థితి. వాళ్ళు కట్టుబట్టలతో బయటకు వెళ్ళి ఈ రోజుకి 3వ రోజు అవుతుంది. వాళ్ళు ఇప్పుడు వచ్చిన తర్వాత చూస్తే ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. కేవలం ఎవరైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళారో అక్కడ మాత్రమే వాళ్ళకు ఫుడ్ లభించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఎవరైతే గ్రౌండ్ ఫ్లోర్ దాకా వాటర్ వచ్చి చేరినా ఫస్ట్ ఫ్లోర్లో తలదాచుకోవడమో లేకపోతే పైన ఎవరైనా రెంటర్సో ఇన్ కేస్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్సో లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తలదాచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నిన్నటి వరకు ఈ కాలనీ మొత్తం వరద గుప్పిట్లోనే ఉంది. ఆల్మోస్ట్ 10 to 15 ఫీట్స్ వరకు కూడా వరద నీరు వచ్చి చేరింది. మనం చూసినటువంటి హైట్లో ఉన్నటువంటి బిల్డింగ్ చూస్తేనే అక్కడ ఉన్న మార్క్స్ని చూస్తేనే అర్థమవుతుంది ఏ వరకు వచ్చి వరద నీరు చేరిందో. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఎలాంటి నిర్మాణం చేయలేదు, ఎలాంటి రూమ్స్ లేవు కాబట్టి మొత్తం చెత్తా చెదారం పేరుకుపోయింది. ఇన్ కేస్ ఇక్కడ ఒకవేళ రూమ్స్ ఉన్నా ఇక్కడ ఎవరైనా అద్దెకున్నా మొత్తం వాళ్ళ ఇళ్లలోకి కూడా వరద నీరు వచ్చే అవకాశం ఉండేది. ఎంటైర్ జిఆర్ కాలనీ ఎక్కడ చూసినా కూడా అదే సిచ్యువేషన్ ఉంది. ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో అక్కడి వరకు మాత్రమే సేఫ్ సిచ్యువేషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ దాకా ఎక్కడైతే ఉందో ఆ గ్రౌండ్ ఫ్లోర్ వరకు పూర్తిగా వాటర్ వచ్చి చేరింది. సురక్షిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే బంధువుల ఇళ్లలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు లేకపోతే ఫస్ట్ ఫ్లోర్లో తలదాచుకున్నటువంటి వాళ్ళంతా ఇప్పుడు వచ్చే అవకాశం కూడా ఉంది. కామారెడ్డి టౌన్కి సమీపంలో ఉన్నటువంటి మార్గం ద్వారానే వరద నీరంతా పెద్ద ఎత్తున వచ్చి చేరింది కాబట్టి ఎలాంటి సహాయక చర్యలు చేయాలన్నా కూడా అధికారులు రావడానికి కానీ కనీసం వెహికల్స్ రావడానికి కూడా వీలు లేకుండా మారిపోయింది. మరొక వైపు ఇక్కడ వినాయక విగ్రహాన్ని కూడా చూస్తున్నాం. వినాయక చవితికి అప్పటి వరకు మండపాన్ని నిర్మించుకున్నారు, విగ్రహాన్ని కూడా పెట్టి పూజలు చేద్దాం అనుకున్నటువంటి టైంలోనే ఒక్కసారిగా పైనుంచి వచ్చినటువంటి పెద్ద చెరువు వరద నీరంతా ఉప్పొంగడంతో ఇక్కడ ఉన్నటువంటి మండపం అంతా వరద నీటి దాటికి కొట్టుకుపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఈవెన్ వాళ్ళు కరెంట్ పోల్స్ కూడా కొన్ని చోట్ల పడిపోయినాయి, విద్యుత్ తీగలు కూడా కట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి కరెంటు పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు ఇప్పుడు వచ్చినా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండే అవకాశం ఉంది. ఇంత పెద్ద హైట్లో ఉన్నటువంటి బిల్డింగ్కి కూడా ఆ స్థాయి వరకు వరద నీరు వచ్చి చేరింది. నిన్న నైట్ వరకు కూడా ఇలాంటి పరిస్థితే ఉండింది. ఇప్పుడు వరద పూర్తిగా తగ్గుముఖం పట్టింది. వెనక పెద్ద చెరువుకు అంటే చిన్న చెరువుల ద్వారా వచ్చి కామారెడ్డి పెద్ద చెరువులో వరద నీరు వచ్చి చేరుతుంది కాబట్టి చిన్న చెరువుల నుంచి వస్తున్నటువంటి ఫ్లోటింగ్ పూర్తిగా తగ్గిపోయింది. పెద్ద చెరువు నుంచి వస్తున్నటువంటి వరద నీటిని అంతా కూడా మున్సిపల్ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొత్తం వాటిని డైవర్ట్ చేశారు. కాలనీ వైపు వరద నీరు రానివ్వకుండా చేశారు. మనం చూసినటువంటి ఈ బిల్డింగ్ కూడా ఏ స్థాయిలో కోతకు గురైందో మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రహారీ గోడ అంతా పడిపోయింది. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ దాకా వరద నీరు ముంచెత్తింది. ఆల్మోస్ట్ మొత్తం బిల్డింగ్ అంతా కోతకు గురైపోయినటువంటి సిచ్యువేషన్. ఎవరికైతే కట్టుబట్టలతో వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆహారాన్ని కూడా అందిస్తామని చెప్తున్నారు అధికారులు. కెమెరామ్యాన్ సంతోష్తో రవికుమార్, ఎన్టీవీ, కామారెడ్డి నుంచి.